చూసేవక్కయ్య పారిజాత ప్రభావం. ప్రభావం కాదు, ప్రమాదం. భక్తులను రక్తులుగా మార్చివేసింది, పుణ్యాత్ములకే ప్రలోభం కలిగించింది. అప్పుడే అయిందా? ఈ పారిజాత ప్రభావం ఇంకా ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. అన్నీ తెలిసిన మన స్వామి దీనికి అంతకు కారణం. చెల్లి, ఏ పరమార్థం కోసం శ్రీవారు ఆడిస్తున్నారో ఈ నాటకం. మంచి నాటకమే. పారిజాతం పుణ్యమాని తాము సత్యభామాదేవి దాసులైనారా? మనకు తమ దర్శన భాగ్యం లేకుండా చేశారా? ఇక మిగిలింది ఆ దేవి గారికి మనందరినీ దాసీలను చేయడమే. అలా జరగవలసి ఉంటే మన ఆపలేం. ముందు వ్రతం పూర్తయ్యే మార్గం ఆలోచించండి. ఆలోచనకే ఉంది. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఏ మాకివ్వకూడదా? అవును, ఎందుకు ఇవ్వకూడదు? రండి చెల్లెమ్మ. నేను వచ్చానమ్మా. మహా ఇల్లాలు రుక్మిణీదేవి తులసి వ్రతం చేస్తుందని విని వాయనం పుచ్చుకుందామని వచ్చాను. రెండమ్మా రండి. పెద్ద ముత్తేది ఎవరూ లేదే అని అనుకుంటున్నా. సమయానికి దేవతలా వచ్చారు. వాయనం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. అంతకన్నానా తల్లి? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆశ్రిత పారిజాతులైన తమను ఆ పారిజాత ఛాయలోని ఆ కుసుమాలతోనే పూజిస్తాను. దయచేయండి. ఈ వాయనంలో ఒక్కొక్క తులసి దళం 1000 పారిజాత కుసుమాలకు సమానం తల్లి. వాళ్ళ ఆశామోహాలు వెళ్ళబెట్టుకున్నారే గాని నీ వాసికేం లోటొచ్చింది? నీ భక్తి ప్రపత్తులు భామలకు మార్గదర్శకంగా చిరకాలం వర్ధిల్లు. వాసుదేవ, భక్తవత్సల, ఏమిటి మోసం? నిండుగా పూచిన పుష్పాలు నిమిషంలో మాయమైనాయి. స్వామి, ఏమి పుష్పాలు? ఏమో నాకేం తెలుసు. నేను ఇప్పుడేగా నీ వెంట వచ్చింది. నళిని, 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 పుష్పాలన్నీ ఏమైనాయి? ఎవరి కోసం పోయారు? అంత సాహసం ఇంకెవరికి ఉంటుందమ్మా? ఘనంగా సాగిన మీ వ్రతాన్ని చూసి సహించలేక పట్టపుదేవి గారి పరిచారకలే కోసం పోయి ఉంటారు. అమ్మా, ఎవరో ముసలమ్మ రుక్మిణీదేవమ్మ గారి ఉద్యానం నుంచి వస్తూ ఉంటే చూశాను. ఆమె పళ్ళ నిండా పారిజాతం పూలేనమ్మా. ఇదంతా ఆ దేవి గారి పన్నాగమేనన్నమాట. ఆమెకి ఎవరిచ్చిన స్వేచ్ఛ ఇది? తొందరపడ. చెప్పుడు మాటలు విని తగవులకు పోవడం మంచిది కాదు. అసత్యాలు ఆడవలసిన అవసరం పరిచారికులకేముంది? ఇదంతా ఆమె చేసింది, సందేహం లేదు. సత్య, నీవు భ్రాంతి పడుతున్నావేమో. ఆలోచించు. ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు ఆపదలో అక్కరకు రారు. నాకు ఆపద రాదు, ఆమె అక్కర రాదు. ఈ అలమానని సనువు నేను హర్షించను. సత్య, ఈ సాహసానికి పశ్చాత్తాపడతాం. నళిని, నా సోదరి, నీ రాకతో నా వ్రతం సంపూర్ణమైంది. చాలించు నీ అనునాయాలు. నీవింత జంతమనుకోలేదు. అదేమిటి సత్య, వింతగా మాట్లాడుతున్నా? ఎంతలెంతలో చేసి ఏమీ ఎరుగునట్టు నటించగలిగితే ఎదుట వారి మాటలు వింతగానే ఉంటాయి. మరి పరులకు నీతి నేర్పవలసిన పట్టపుదేవి ఈ పని చేస్తుందనుకోండి. సత్యాదేవి అసందర్భంగా మాట్లాడుతున్నా. సందర్భం తెలియక మీరే మెట్టిపడుతున్నారు. నేనేం అపరాధం చేశానమ్మా? ఇతరుల ఉద్యానంలో రహస్యంగా ప్రవేశించి పువ్వులు అపహరించడమే. అంత ఆశ అయితే నన్ను అడిగితే గంపల్లో నింపి పంపించను. ఇంత తెంపరతనాన్ని పూనుకుంటావా? లేదు సత్య, నీవు పొరపడుతున్నావు. నేను ఆ పనులేమీ చెయ్యలేదు. చెయ్యకపోతే చేయించు ఉంటావు. ఉన్నారుగా చెల్లెళ్ళు, సేవికులు, ఎందుకైనా సిద్ధంగా. మా పేరెత్తే మర్యాదలుండవు. ఉన్నవారైతే పారిజాత కుసుమాలు దొంగతనంగా తెప్పించుకోరు, తగదులమ్మా అని వాయనాలు ఇచ్చుకోరు. ఏమిటి, నేను పారిజాత కుసుమాలతో వాయనాలు ఇచ్చాను? లేదు సత్య, నీది నిజంగా భ్రమే. నా మాట నమ్ము సత్య. నేను ఆమెకిచ్చింది తులసి దళాలే, పారిజాతాలు కావు. ఇదేదో దైవ ఘటనే కాని
నా దోషం కాదు, నేనెన్నడూ అలా చేయనమ్మా. అబ్బా, ఎంత ముద్దరాలివి! ఈ వినయోక్తులతోనే లోకాన్ని భ్రమింపజేస్తున్నా. అంతరంగంలో అనుక్షణం నా గౌరవాన్ని అసహించుకుంటూనే ఉన్నావు. అతను దొరికినప్పుడల్లా నన్ను చిన్నపుచ్చాలని చూస్తున్నా. నీవు పెద్దరికము సమానత్వము చూపించి మాకు ఒరిగిస్తున్నావులే. నీ అహంకారము అసూయ నిన్నిలా చేస్తున్నావని తెలుసుకోలేక అక్కడిలా దూషించిన నిన్ను జాగ్రత్త. నీ బింకాలకు దంకనలేవే భల్లూక పుత్రి. శాంతించు సత్య. స్వామి గౌరవం కాపాడవలసిన బాధ్యత సౌతులందరిపైన ఉందమ్మా. ఆయన మొహం చూసే ఈనాడు జరిగిన పనికి హెచ్చరికతో వదులుతున్నాను. మరెన్నడైనా ఇలాంటి అక్రమ వ్యవహారం జరిగితే క్షమించను. నళిని, మగవారికి భార్యల మీద మనసులో మమతలు ఉండవచ్చు, చనువు వేయవచ్చు, గీచిన గీటు దాటకుండా ఉండవచ్చు. కానీ ఆ చనువునే అండగా తీసుకొని తానే సర్వాధికారిని అయినట్టు ఆ సత్యభామ అందరినీ అవమానిస్తుందా? నీవింకా పారిజాతాపహరణ గాథ మర్చిపోలేదా దేవి? తోడి కోడలు చేసిన పరాభవాన్ని అభిమానం గల ఏ ఆడది మర్చిపోలేదు. కానీ ఈనాటి బాధ అది కాదు. మహాలక్ష్మి వంటి రుక్మిణీదేవికి సత్యభామ చేసిన అవమానం తలుచుకుంటే నాకుంటే మరీ మండిపోతుంది. నా ఉపకార చింత ఆమెకు అపకారంగా పరిణమిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. తన తోటలో మాయమైన పారిజాత కుసుమాలు పట్టమేష అపహరించిందని నేరం మోపుతుందా? అంతరాలు మర్చిపోయి నానా దుర్భాషలు ఆడి అవమానిస్తుందా? ఆ స్వాతిశయానికి అత్యాచారాలకు అంతం లేదా? అంతరింపు చేసే మార్గమే లేదా? అయిన వారు హర్షిస్తూ ఊరుకుంటారా? లేదు దేవి. త్రిలోక పరిపాలన బద్ధ కంకణుడైన ఈ దేవతాధీశ్వరుడు జీవితంలో ఎన్నో భయంకర రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాడు, పరిష్కార మార్గాలు గ్రహించాడు. కానీ ఈ సామాన్య సంసార సమస్యలు ఊహించలేక, భేదించే మార్గం గ్రహించలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారు, ఎందుకు ఆడిస్తున్నారు, ఎలా ముగుస్తుంది ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఓర్పుతో ఎదురు చూడడం మన పని. నిర్ణయం దైవాధీనం. ఆహా, కాలమహిమ! నేడు త్రిలోకాధీశ్వర్ల నోట వేదాంతం వింటున్నాను. సురనాథులు మునినాథులుగా మారినారే. అమరాధీశ్వరి కంట కన్నీరా? ఎందుకమ్మా నీకు ఈ విచారం? కన్ను పొడిచి కన్నీటికి కారణం అడగడం మీకే చెల్లు. ఇదంతా తమ కటాక్షమే మహర్షి. నారాయణ, బాగుంది తల్లి, బాగుంది. నీ కన్నీటికి కారణం నేనా? కాదా మహర్షి? ఆ పారిజాత కుసుమాన్ని రుక్మిణీ సముఖములో వాసుదేవునకు నీవు అర్పించకుండా ఉంటే సత్యభామకు ఆగ్రహం వచ్చేదా? అమరావతిపై దండయాత్ర చేసేదా? నారాయణ నారాయణ, ఆ పుష్పాన్ని సద్వినియోగం చేయమని మీరేగా ఇచ్చింది. చేశాను. సద్వినియోగం అంటే ఆ కుసుమాన్ని రుక్మిణీదేవికిచ్చి ఆమె సౌశల్యాన్ని ప్రశంసించమనే గాని సత్యభామాదేవిని కించపరచటం కాదు అంటారు, అంతేగా? నేను ఆ ఉద్దేశంతోనే వాసుదేవునికి అర్పించాను. ఆయన రుక్మిణీదేవి తల్లో అలంకరించాడు. అది చూసి సత్యభామాదేవి భగ్గుమంది. ఇదిగో, నన్ను అడిగితే ఇదంతా నల్లనయ్య కావాలని ఆడుతున్న నాటకం శక్తిదేవి. అయితే ఈ నాటకంతో మీకు సంబంధం లేదా? ఆ సత్యాదేవి గర్వం ఇలా వింఛపర్వతంలా పెరిగి ఆకాశాన్ని అంటుకోవలసిందేనా? పారిజాతం భూలోకంలో ఉండవలసిందేనా? విచారించకు శక్తిదేవి. ధర హెచ్చుట తగ్గు కొరకే. నీకు సంతోషం కలుగుతుంది, నీ కోరిక ఫలిస్తుంది. మనం ఏమి చేసినా విశ్వ కళ్యాణానికి. నారాయణ నారాయణ. నారాయణ. ఓ నారద మునీంద్రులా, నమో వాసుదేవాయ, నమో నమః. ఏమి అకాలాగమనం? నా నోటి మీదుగా వినాలని ముచ్చటగా ఉందా ముకుందా? వ్యవహారం చేదాటిపోతున్నది. వ్యవహారమా? ఏమిటది? నీ శృంగార విహారమే. సత్యాదేవి నీకు ముద్దుల దేవేరి కావచ్చు, కానీ మహాలక్ష్మి రుక్మిణీదేవికి దొంగతనం అంటగట్టి నలుగురిలో తూలనాడుతూ ఉంటే అదేమని మందలించకుండా నీవు మౌనం వహించటం ఏమీ బాగాలేదు. దీనికి అంతం లేదా మహానుభావ? నిన్ను నమ్ముకున్న భక్తలోకం అవమానాలతో అల్లాడిపోతుంది. నీ లీలను అర్థం చేసుకోలేని అజ్ఞానుల అహంకారం మిన్నుముట్టుతుంది. ఇంక నీ మాయనాటకం ముగించి భక్త విధేయుడన్న బిరుదు సార్థకం చేసుకోక తప్పదు.
అంగీకరిస్తే ఆ కార్యభారం మీ పైన వేసుకుని నిర్వహిస్తాను అంటారు. అంతే అంతే. అదైనా మీరు అండగా ఉంటానంటేనే. ఇదొకట. హ, ఇంతకు నాకు కావలసింది లోక కళ్యాణమేగా. నారాయణ నారాయణ.